హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తీసిన బ్లాగ్ అనమాట. ఈరోజు స్కూల్ లేకపోతే నా పనులు నేను ఎలా చేసుకుంటానో అవైతే ఈరోజు చూపించబోతున్నానండి. మార్నింగ్ లేవగానే బయట చల్లడం, ముగ్గులు వేయడం ఇలాంటి రొటీన్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట. బయట వర్షం పడుతూ ఉంది, ముగ్గు వేశాను కదా, అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. ఇంకా బయట అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. నైట్ ఇడ్లీ పిండి గ్రైండ్ చేసేసి పెట్టేశాను కదా, ఇప్పుడైతే ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా స్టవ్ పైన అయితే వాటర్ పెట్టేసి బాయిలింగ్కి అయితే పెట్టాను. అలాగే ఇంకా పిండిలో అయితే సాల్ట్ వేసేస్తున్నాను, సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి ఇంకా ఇడ్లీకి అయితే రెడీ అయితే చేస్తున్నాను అనమాట. ఇడ్లీ ప్లేట్లు అయితే ఆయిల్ రాసేసి రెడీ పెట్టేశాను. ఇంకా ఇడ్లీ కూడా వేసేసి పెట్టేశానండి. ఒక 5 నిమిషాలు ఇడ్లీ అయితే కుక్ అయిపోతుంది కదా, ఇంకా వేడివేడిగా అయితే తినేసేయచ్చు. ఇట్లా వేడిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకు ఇడ్లీ తినడానికి అయితే. ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇడ్లీ ఉడికేలోపు అయితే నేనైతే ఖాళీగా ఏముండను అనమాట. బట్టలు అయితే పిండేశానండి. ఇంకా బట్టలన్నీ పిండేసి పక్కకైతే పెట్టేశాను. నెక్స్ట్ చట్నీ కూడా రెడీ చేసేసాను అనమాట. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా 5 మినిట్స్ పక్కకు పెట్టేశాను, చక్కగా చల్లారిపోయింది. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను పిల్లలు ఇద్దరికి కూడా. ఇంకా వాళ్ళంతలోపు అయితే ఫ్రెష్ అయిపోయారనమాట. ఇంకా ఇడ్లీ చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నానండి. ఈరోజు అయితే సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే అయితే చేస్తున్నాను అనమాట. బయటికి వెళ్ళేది ఏం లేదనమాట. ఇంకా ఇంట్లో బాగానే ఉన్నాయండి, నిన్ననే వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇంకా కావాల్సిన పప్పు అయితే తీసేసుకొని కడిగేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా నీట్గా పప్పు అయితే కడిగేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసామంటే ఉడికేటప్పుడు చక్కగా ఉడికిపోతుంది కదా, అందుకనేసి ఇంకా నెక్స్ట్ ఇందులోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసేసామంటే మెత్తగా ఉడికిపోతుంది కదా పప్పు. ఇంకా ఇలాగా మూత పెట్టేసి అయితే ఉడికిచ్చేసేయడమే. ఇంకా పప్పు ఉడికేలోపు అయితే నేను మార్నింగ్ చేసిన ఇడ్లీ ప్లేట్లు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. ఇలాగ మధ్య మధ్యలో పప్పు ఉడికేటప్పుడు, రైస్ ఉడికేటప్పుడు మనకు కావాల్సిన పనులు కూడా చేసేసుకోవచ్చు. అలాగే నేను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసేసుకుంటున్నాను అనమాట. ఏమేమి కావాలో అన్నీ కూడా తీసేసుకొని ఒక్కసారి నీట్గా కడిగేసి ఇంకా కట్ చేసుకున్నామంటే ఈజీగా పని అయితే అయిపోతుంది కదా. నిన్ననే వెజిటేబుల్స్ అన్నీ తెచ్చాను కాబట్టి ఇంకా ఇప్పుడు పెద్దగా ఏమీ లేవండి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ కలిపేసి వేసేస్తున్నాను. ములక్కాయ అవి అయితే తీసుకురాలేదన్నమాట, ఇంకా లేవు. అవి లేకపోయినా పర్లేదు, ఇంక వీటితోనైతే సాంబార్ అయితే చేసేస్తాను అనమాట. ఇంకా అన్నీ కూడా కట్ చేస్తున్నాను, నీట్గా కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత ఇలాగ కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసామంటే మన పనులు అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. ఇంకా చూస్తున్నారు కదా, అన్నీ కూడా కట్ చేశాను అనమాట. వంకాయలు మాత్రం కట్ చేయనండి. ఇంకా పప్పు తాలింపు రెడీ అయిపోయే టయానికి వెజిటేబుల్స్ వేసేటప్పుడే ఇంకా అవి కూడా వేసేస్తాను కట్ చేసి అప్పటికప్పుడు, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి కదా. ఇంకా 2-3 ఉన్నాయి కాబట్టి సాల్ట్ వాటర్ ఇవన్నీ ఎందుకులే అనేసి ఇంకా ఈ వేస్ట్ అంతా కూడా నేను మొక్కలకైతే వేసేస్తాను. అలాగే పప్పు రెడీ అయిపోయిందండి. అంతలోపు మా పిల్లలకి తినడానికి ఏమైనా కావాలి అనేసి అన్నారు. ఇంకా నిన్న తెప్పించిన ఫ్రూట్స్ నుంచి గ్రేప్స్ అయితే తీసేసి నీట్గా కడిగేసి ఇచ్చేసాను అనమాట. సాల్ట్ వేసి కడిగిచ్చానండి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, చూసారు కదా, మెత్తగా అయితే ఉడికిపోయింది. దీన్ని ఒకసారి అయితే గెంటితో అయితే మెత్తగా మెదిపేసాను. నెక్స్ట్ రైస్ కూడా కడిగేసి పెట్టేశానండి. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది అనమాట. మన దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతోనే అయితే మెదుపుకోండి, లేదంటే ఇలాగ గెరిట పెట్టేసి చక్కగా మెదిపేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే తాలింపు రెడీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి వేరే ప్యాన్ పెట్టేసాను అనమాట. దీంట్లోనే సరిపడినంత ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకా మనం ప్రాసెస్ అయితే తెలిసిందే కదా, తాలింపు ఎలా వేస్తామో అన్నీ కూడా వేసేసుకోవడమే. తాలింపు దినుసులు, జీలకర్ర, అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. మనం డైలీ పప్పు తాలింపు ఎలా చేస్తామో ఆ తాలింపే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా 1 by 1 అయితే వేసేసుకోవాలి. ఇంకా ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా అన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇంకా మనం ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసామంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేయండి ఈ స్టేజ్లోనే. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసేయండి. చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట.
ఇలా ఉడికిపోయాయి కదా, ఇందులోకైతే టమాటో యాడ్ చేస్తున్నాను. కొంచెం లాస్ట్కి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే టమాటో తొందరగా మెదిగిపోతుంది కదా, ఉడికిపోతుంది కదా, అందుకని. నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసం అయితే పప్పులోకి యాడ్ చేసేసి ఒక్కసారి ఇలాగ కలిపేసేయండి. పప్పు అనేది మనకి ఉడకపెట్టేసి పక్కకు పెట్టేసాం కదా, అలాగ ఉండలాగా లేకుండా ఇలాగ మెదుపుకొని పెట్టేసామంటే నీళ్ళల్లో మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్లో వేసేసుకున్నామంటే కలిసిపోతుంది అనమాట నీట్గా. ఇంకా ఇప్పుడు మనకి సరిపడినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కారపొడి వేసేసుకోవాలి. అలాగే ఇంకా సాంబార్ పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను. మనకి రుచికి తగ్గట్టు వేసేసుకోండి మీ క్వాంటిటీని బట్టి. ఇలాగ అన్నీ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేసామంటే చక్కగా మంచి మరిగిపోతుంది. లాస్ట్కి అయితే ఇందులోకి కొంచెం పంచదార లేదంటే బెల్లం ఏదో ఒకటి ఏది ఉంటే అది వేసేసుకోండి. ఇలాగ అన్నీ కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేసామంటే చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర ఉంటే వేసేసుకోండి, లేదంటే లేదు. ఇంకా కొత్తిమీర వేసేసి నేనైతే సాల్ట్ చెక్ చేస్తున్నాను, మంచిగానే ఉంది, రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ దీనికి కాంబినేషన్గా అయితే ఇంకా అప్పడాలు కానీ ఏవి ఒకటి ఫ్రై చేసేసి పక్కకు పెట్టేసేయాలి కదా. ఇంకా సాంబార్ కానీ పప్పు ఒకటి అయితే తినలేమనేసి ఇలాగైతే చేసేసి పెట్టేస్తున్నాను. అలాగే మా పిల్లలకైతే రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. రైస్ పెట్టేసానంటే వాళ్ళు తినేసే లోపు నాకు ఇంకా మిగతా పనులు అయితే నేను చేసేసుకుంటాను. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇదేనండి. నచ్చిన వాళ్ళైతే కొంచెం లైక్ చేయండి, ఛానల్ని కొంచెం ముందుకు పంపించేలాగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.